అమరావతికి పర్యావరణపరమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. గతంలో మా నోటీస్కి అభ్యంతరాలు వచ్చినాయి అని చెప్పి అప్పట్లో 2019కి ముందు ఒక బృందం వచ్చి ప్రపంచ బ్యాంకు నుండి ఆ ప్రాంతంలో పర్యటించి అది సబ్మెర్జింగ్ ఏరియా అనేటటువంటిది ఒకటి, రెండవది అది వ్యవసాయ ఆధారిత ప్రాంతం, 3 పంటలు పండేటటువంటి ప్రాంతం, పర్యావరణ పరంగా ముఖ్యమైనటువంటి ప్రాంతంలో ఎట్లా కడతారంటూ అందుకు కారణంగా లోన్ ఇవ్వనని చెప్పేసి తిరస్కరించి వెళ్ళిపోయింది ప్రపంచ బ్యాంక్. అదే సందర్భంలో ఈ మధ్యన కూడా ప్రపంచ బ్యాంకుతో పాటుగా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇద్దరూ కలిసి వచ్చారు, చెక్ చేశారు. ఆ సందర్భంలో పర్యావరణవేత్తలు కొంతమందితో, అట్లాగే ఆ గ్రామాలకు సంబంధించిన కొంతమందితో, ఎవరైతే అమరావతి ప్రాంతానికి చెంది ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ చేత ఆయా బ్యాంకుల ప్రతినిధులకి ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, మీరు అడ్డుపడద్దు, మోకాళ్ళు అడ్డుపెట్టద్దు అన్నటువంటి కోణంలో వాళ్ళకి చెప్పించడం జరిగింది. పర్యవసానం వాస్తవంగా మొన్న నారాయణ గారు చెప్పారు, ప్రపంచ బ్యాంక్ లోన్ ఇవ్వనంది, అయినా సరే కట్టి తీరతాం, అక్కడ ఏదైతే వాటర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం లేకుండా రిజర్వాయర్లు కడతాం, కాలువలు కడతాం, ఆ తర్వాత అమరావతిని పూర్తి చేసి చూపెడతామని ఏదైతే ప్రకటించారో అలాంటిది ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఇద్దరు కూడా లోన్ ఇవ్వడానికి ముందొచ్చారు. టోటల్గా 15,000 కోట్ల రూపాయలు మేము అమరావతికి ఇస్తామని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. దీంట్లో భాగంగా వచ్చే నెల నుంచి డబ్బులు రాబోతున్నాయి. తొలి విడతగా 3,500 కోట్ల రూపాయలు, టోటల్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి కేంద్ర ప్రభుత్వపు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి రుణంగా రాబోతున్నాయి.